ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నడూ కూడా స్త్రీని చూడలేదు. చివరికి తన తల్లిని కూడా చూడలేదు. అలా 82 ఏళ్లు బతికిన ఆ వ్యక్తి చివరికి స్త్రీ మొహం చూడకుండానే మరణించాడు. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తి తన జీవితకాలంలో స్త్రీనే చూడలేదు. ఆమె ఎలా ఉంటుందో ఊహకు కూడా తెలియదు. కనీసం తన తల్లిని కూడా చూడలేదు. ఈ ప్రపంచంలో ఇలా స్త్రీని చూడని పురుషుడు అతనొక్కడే అయ్యుండొచ్చు. చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం అతని పేరు మైకేల్ టోలోటాస్. 1856లో గ్రీక్ దేశంలో జన్మించాడు. అతను పుట్టిన 4 గంటలకే తల్లి కన్నుమూసింది. ఆ బిడ్డని తండ్రి బంధువుల దగ్గరికి తీసుకెళ్లలేదు. బిడ్డని సన్యాసులు ఉండే మౌంట్ అంతోస్ దగ్గర వదిలేశారు. ఆ సన్యాసులే బాబు వేడుపు విని అతన్ని చేరదీశారు. మైకేల్ టోలాటోస్ అనే పేరు పెట్టి ఆలనా పాలనా చూశారు. తమలో ఒకరిగా కలుపుకున్నారు. మౌంట్ అథోస్ అనేది గ్రీస్లోని ఒక పర్వతం. దానిపై కేవలం సన్యాసులు మాత్రమే నివసిస్తారు. వారు తమ శాశ్వత నివాసాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వారి ప్రాంతంలోకి కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశం. ఆ ప్రదేశంలోనికి మహిళలు రాకూడదని 1060 సంవత్సరంలోనే వారు నిషేధించారు. అలాగే జంతువులకు కూడా ఆ పర్వతం మీదకి అడుగు పెట్టకూడదు. మైకేల్ అక్కడ సన్యాసుల మధ్య చదువుకున్నాడు. ఆ పర్వతం కిందకి దిగి ఎప్పుడూ కూడా తన జీవితకాలంలో రాలేదు. కనుక అతనికి స్త్రీ రూపం ఎలా ఉంటుందో తెలియదు. అలా 82 ఏళ్లు బతికిన మైకేల్ 1983లో తుది శ్వాస విడిచాడు. ఇప్పటికి కూడా మౌంట్ అంతోస్ మీద కేవలం పురుష టూరిస్టులే అడుగు పెట్టాలి. స్త్రీలు వెళ్లకూడదనే నియమం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు అక్కడ నివసించే సన్యాసులు గడ్డం గీసుకోకూడదు, తగులాడుకోవడం, కొట్టుకోవడం చేయకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా సన్యాసులు నివసించే భవనం అవతల వైపున్న ప్రపంచం గురించి అస్సలు తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు. ఈ విధంగా ఆ వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నడూ కూడా స్త్రీని చూడకుండా, స్త్రీ రూపం ఎలా ఉంటుందో కూడా ఊహకు అందకుండా పెరిగి చివరికి తుదిశ్వాస విడిచాడు. కాబట్టి ప్రపంచ చరిత్రలో స్త్రీ రూపమునే తెలియకుండా మరణించిన ఏకైక వ్యక్తిగా ఇతన్ని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.